హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. ఇంకా ఇవాల్టి క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. ఈయన సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఎన్నో అంచనాలు ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో పూరి సినిమాలో ఏదో మిస్ అయిందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. పూరి జగన్నాథ్ సినిమాలలో హీరోల ఎంట్రీ చాలా విభిన్నంగా ఉంటుంది. అలాగే ఈయన సినిమాలలో డైలాగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటాయి. ఇలా ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన పూరి ఇటీవల కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇక ఈయన గత 5 సంవత్సరాల క్రితం హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈయన విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా డిజాస్టర్గా నిలిచి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడే సినిమాలు చేయరని అందరూ భావించారు. కానీ ఈయన మాత్రం డబుల్ ఇస్మార్ట్ అంటూ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల వరంగల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూరి జగన్నాథ్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. లైగర్ సినిమా విడుదలై డిజాస్టర్ అయిన తర్వాత నాకు విజేంద్ర ప్రసాద్ గారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అనగా, సార్ నాకు మీరు ఒక సహాయం చేయాలని విజేంద్ర ప్రసాద్ గారు అడిగారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్, ఆయనకు నేనేం సహాయం చేయాలని నేను అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడుతూ మీరు ఇకపై ఏదైనా సినిమా చేసేటప్పుడు ఒక్కసారి మీ సినిమా కథ నాకు చెప్పండి అని అడిగారు. ఎందుకు సార్ అని ప్రశ్నించడంతో మీరు ఎంతో అద్భుతంగా సినిమాలు చేస్తారు, మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం, కానీ చిన్న చిన్న తప్పుల కారణంగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని, మీలాంటి డైరెక్టర్ ఫ్లాప్ అవడం నాకు నచ్చదు, అందుకే నాకు మీరు చేసే సినిమా కథ చెప్పండి అంటూ ఆయన చెప్పారని. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ విజేంద్ర ప్రసాద్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే డబుల్ స్మార్ట్ సినిమా కథ ఆయనకు చెప్పలేదు, అది నాకు తెలిసిన పనే కదా అని ఈ సినిమాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశానని పూరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చూశారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ద ఎండ్. సీ యూ అగైన్, బాయ్.